మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హైదరాబాద్ లో నేపాల్ గ్యాంగ్లు రెచ్చిపోతున్నాయి. మొన్నటికి మొన్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్యను హత్య చేసి దోపిడీకి తెగబడిన ఘటన ఇంకా మరొక ముందే మరో చోట నేపాల్ గ్యాంగ్ అరాచకానికి పాల్పడింది. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధి కౌకూర్లో డాక్టర్ విజయలక్ష్మి మురళీమోహన్ దంపతులకు మత్తుమంది ఇచ్చి మరీ దోపిడీకి పాల్పడింది నేపాల్ ముఠా. 60 తులాల బంగారం, వెండి, 30,000 నగదును దోచుకెళ్లారు. వెళ్తూ వెళ్తూ సీసీ కెమెరాలను ధ్వంసం చేసింది నేపాల్ దోపిడీ ముఠా. వెహికల్తోనే పారిపోయారు. మొత్తం వాళ్ళని కట్టేసి మా బావగారికి మొత్తం మంది ఇచ్చారు. వాళ్ళను ఒక రూమ్లో వేసేసి బయటకి లాక్ వేశారు. ఇక మొత్తం మెయిన్లు సీసీ కెమెరాలు ఉన్నాయన్నీ పీకేసి ఆ డీబీఆర్లన్నీ వాటర్లు వేసేసి మొత్తం ఉన్న ఏం దొరికినాయి అన్ని లూటీ చేసుకొని 4-5 అవర్స్లో వాళ్ళు పారిపోయారు. నిన్న వాళ్ళు వీళ్ళు 15 డేస్ ఏప్రిల్ 24th వచ్చారు. వాళ్ళ ఆధార్ కార్డు లేదు. ఒకడైతే నేపాలీ భీమ్ అన్నట్టు ఉన్నాడు ఏజెంట్, వాళ్ళ త్రూ వచ్చారు. అయితే రాత్రి నేను వీళ్ళకు అసలు ఓసలేదు. మా బావకి లిక్విడ్ ఇచ్చారు. రాత్రి అంతా వాళ్ళ కరెంట్ అంతా మెయిన్ ఆఫ్ చేశారు. వాళ్ళు అదే ఒక బెడ్రూమ్ లో ఉండే. ఆ బెడ్రూమ్ లో వీళ్ళే కట్లు ఉన్నాయి కదా, ఒకళ్ళు చేసుకొని ఊడదీశారు. నిన్న మార్నింగ్ నుంచి పిలుస్తుంటే ఎవరు పలకడం లేదు. లాస్ట్ 3 o'clock ఒక అబ్బాయి రోడ్డు పడుతుంది కాబట్టి అబ్బాయి ఆ సైడ్ వస్తే మా బావగారు పిలిస్తే వాడు వచ్చి చూస్తే అన్ని లాక్ ఉన్నాయని వాడు నాకు ఫోన్ చేస్తే నేను వచ్చాను. వచ్చి 100 నెంబర్ పోలీస్కి ఫోన్ చేసి వాళ్ళందరూ వచ్చి డీసీపీలు కమిషనర్ వచ్చి అంతుంది వాళ్ళని ట్రాక్ చేస్తున్నారు. ఆల్రెడీ ట్రేస్ అవుట్ అయింది. వాళ్ళ లేడీ ఫింగర్ ఆల్రెడీ ఆమె 3 years కింద మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో అదే ఇలాంటిది క్రైమ్ చేస్తే ఆమె జైలు కూడా పోయిందంట. ఆమె ఇక్కడ ఏం చెప్పింది, మమతా అని చెప్పింది, కానీ ఆమె ఒరిజినల్ పేరు మీనా బహదూర్. సో ఆల్రెడీ షీజ్ డెడెడ్ క్రిమినల్. ఆమె ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి పోయింది, మొయినాబాద్ జైలు కూడా పోయిందంట. నిన్న ఆమె ఫింగర్ ప్రింట్స్ తో ట్రాక్ అయింది. సో పోలీసు వాళ్ళైతే బాగా కోఆపరేట్ చేస్తారు, ట్రేస్ అవుట్ అయ్యి ట్రై చేస్తారు. ఆల్మోస్ట్ 75 తులాస్ లో ఒకటి డైమండ్ నెక్లెస్, ఒక ఎమరాల్డ్ నెక్లెస్, ఒక రూబీ నెక్లెస్ పోయింది. మళ్ళీ ఒక 25-30 kgs సిల్వర్, అలా ఒక 8 kgs బార్లు ఉంటాయి కదా, అది 35,000 క్యాష్, 2 ఫోన్లు ఎత్తుకపోయారు. మళ్ళీ $3,000 ఉంటాయి. మా బావ ఎక్కువ విజిటింగ్ ప్రొఫెసర్, చాలా కంట్రీస్ పోతుంటాడు. సో ఆయన $3,000 కూడా ఎత్తుకపోయారు. నిన్న వాళ్ళు ఇక్కడ రికవర్ కాలే, మొత్తం మంది ఇచ్చారు కదా, మా బావగారు ఇక్కడ రికవర్ కాలేదు. ఇప్పుడు మా సిస్టర్ డాక్టర్ కాబట్టి ఆమెకు అన్ని కట్టేసారు కాబట్టి పెయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు కొద్దిగా వాళ్ళు రికవర్ అవుతారు. దాడి చేయలేదు. వాళ్ళు ఏమన్నారంటే మీరు కోఆపరేట్ చేస్తే ఓకేదు. నేపాలీ గ్యాంగ్ దోపిడీలపై పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాఘవేంద్ర, చెప్పండి, నేపాలీ గ్యాంగ్ దోపిడీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో కొద్ది రోజుల క్రితం ఒక మర్డర్ జరిగింది. దోపిడీ నేపాలీ గ్యాంగ్ చేసింది. మరోసారి మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ లో కూడా అటువంటి క్రైమే జరిగింది. ఒక ఫ్యామిలీని నేపాలీ ముఠా టార్గెట్ చేసింది. ఇంట్లో 15 రోజుల క్రితం, సరిగ్గా 15 రోజుల క్రితం ఇంట్లో పని మనుషులుగా 2 నేపాలీ వాళ్ళు చేరారు. కేవలం 2 వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రం ఉంటారు. వాళ్ళ పిల్లలంతా కూడా యుఎస్ లో ఉంటారు. ప్రొఫెసరు, డాక్టర్, 2 కూడా భార్యాభర్తలు ఇక్కడే ఉంటారు. జవహర్ పిఎస్ లోని కౌకూరు ప్రాంతం ఇది. ఇక్కడ అన్ని విల్లాస్ ఉన్నాయి. విల్లాస్ తో ఈ ఫ్యామిలీ ఉంటుంది. 15 రోజుల క్రితమే, సరిగ్గా 15 రోజుల క్రితమే 2 నేపాలీ పని మనుషులు ఇక్కడ చేరారు. సోమవారం తమ బర్త్డే వేటుగా చేసుకుంటాం అని చెప్పి ఓనర్స్ ఇక్కడ ఉన్న యజమానులకు చెప్పారు. ఆ తర్వాత కొంతమందిని తోడుగా మరో 5 మందిని కూడా నేపాలీ వాళ్ళను కూడా తోడుగా తెప్పించుకున్న తర్వాత బర్త్డే పార్టీ చేసుకున్నారు. బర్త్డే కేక్ కూడా ఇంటి ఓనర్స్ పని వాళ్ళ కోసం తెప్పించారు. ఆ తర్వాత ఇంటి ఓనర్స్ 2 కూడా భార్యాభర్తకు నేపాలీ గ్యాంగ్ మత్తు మందు కల్పించింది. ఆ తర్వాత వాళ్ళు స్పృహ కోల్పోయారు. నిన్న మధ్యాహ్నం వరకు కూడా వాళ్ళు స్పృహలోకి రాని పరిస్థితుంది. ఈ లోపే మొత్తం ఇంట్లో ఉన్న బంగారం, అదేవిధంగా క్యాష్ దోచుకుని వెళ్ళిపోయారు. వెళ్తూ ఇక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలను కూడా ధ్వంసం చేసినట్టుగా ఇక్కడ ఉన్న యజమాని సంబంధించినట్టే భార్యాభర్తకు సంబంధించిన రిలేటివ్స్ చెప్తున్నారు. చూడొచ్చు, సీసీటీవీ కెమెరాకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకుండా ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. నిన్న మధ్యాహ్నం తర్వాత ఇదే రోడ్లో వెళ్తున్న వాళ్ళు ఇక్కడ నుంచి కేకలు వినిపిస్తే వాళ్ళు లోపలికి వచ్చి వాళ్ళని రెస్క్యూ చేశారు. ఆ తర్వాత పోలీసులు కూడా విచారణ మొదలుపెట్టారు. ప్రస్తుతం అయితే అందుతున్న సమాచారం ప్రకారం గతంలో నేరానికి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరానికి పాల్పడిన నేపాలీ గ్యాంగ్ ముఠాకు సంబంధించిన సభ్యురాలే ఇక్కడ కూడా క్రైమ్ కు పాల్పడినట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఫింగర్ ప్రింట్స్ ఇక్కడ అఫెన్స్ జరిగిన ఏరియాలో ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేసుకున్నారు.
గతంలో నేపాలీ గ్యాంగ్లు ఎక్కడన్నా నేరానికి పాల్పడ్డ విషయానికి సంబంధించి వాళ్ళు కోరిలేట్ చేసుకుంటే నేపాలీ గ్యాంగ్ గతంలో మొయినాబాద్ పిఎస్ లో చేసిన ఒక నేపాలీ మహిళ క్రైమ్ చేసింది. ఆ మహిళ ఇక్కడ కూడా కొద్ది రోజుల క్రితం పనికి కుదిరింది. ఆ తర్వాత క్రైమ్ కు పాల్పడినట్టుగా తెలిసింది. ఈ 1-2 రోజుల్లో పోలీసులు ఎంతవరకు ట్రాక్ చేస్తారు, వాళ్ళు నేరం చేసిన తర్వాత దేశం వదిలి వెళ్లిపోయే ప్రయత్నం చేశారా, వారిని అడ్డుకునేందుకు మల్కాజ్గిరి పోలీసులు ఎంతవరకు సక్సెస్ అవుతారన్నది కూడా చూడొచ్చు. ఇదంతా కూడా కొద్దిగా నిర్మానుష్య ప్రాంతంలాగా ఉంది. విల్లాస్ ఉన్నాయి, ఇటువైపు చుట్టుపక్కల ఇల్లు కూడా ఏమీ లేవు. ఇక్కడ ఈ ప్రాంతంలో కేవలం విల్లాస్ ఉన్నాయి, కొన్ని చోట్ల కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. వృద్ధ దంపతులను నేపాలీ గ్యాంగ్ టార్గెట్ చేసింది. సరిగ్గా 15 రోజుల క్రితం ఇదే ఇంట్లో నేపాలీకి సంబంధించిన నేపాలీ ఇద్దరు పనికి కుదిరారు. ఆ తర్వాత స్కెచ్ వేశారు, బర్త్డే పార్టీ అని చెప్పారు. వృద్ధ దంపతులకు మత్తుమంది ఇచ్చి ఆ తర్వాత ఇంట్లో ఉన్న గోల్డ్, అదేవిధంగా డైమండ్ నెక్లెస్ తో పాటు కొంత క్యాష్ ను, కొన్ని US డాలర్, దాదాపు 3,000 పైగా US డాలర్స్ ఉన్నాయని కూడా వాళ్ళు వృద్ధ దంపతులకు సంబంధించిన రిలేటివ్ చెప్తున్నారు. ఇది పరిస్థితి. ఒకవైపు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో నేపాలీ గ్యాంగ్ హత్య, అదేవిధంగా దోపిడీకి పాల్పడిన తర్వాత కొద్ది రోజుల గ్యాప్ లోనే మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో కూడా మరో నేపాలీ గ్యాంగ్ హల్చల్ చేసింది. నేరానికి పాల్పడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కవిత. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ.